అర్జున్ వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అర్జున్ని కలవటానికి వస్తున్న విషయం ఫాదర్ని అర్జున్కి చెప్పమని చెప్పారు. వాళ్ళని కలవటం ఇష్టం లేకే అర్జున్ వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంటికి ఆ రాత్రి వెళ్ళిపోయాడు. ఇక వాడిని వెతికి ఏ ప్రయోజనం లేదు. వాడు రాత్రి వెళ్ళిపోయాడు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే మీరు అనవసరమైన రాజకీయాలతో పోగొట్టుకున్నది మీ మొదటి భార్య ప్రాణాల్ని. ఒంటరిగా ఉన్నప్పుడే కొడుకు గుర్తొస్తాడు. కారు ఓనర్ని ఇంటికెళ్ళి కొట్టినందుకు కేసైంది. జరిగిన విషయం మినిస్టర్ అయిన అనిల్ వాళ్ళ నాన్నకి చెప్తే ఒక ఇన్స్పెక్టర్ హెల్ప్ చేశారు. అప్పుడు దీని గురించి పోలీసులు అనిల్కి చెప్పిన విషయం మా ఆశల మీద నీళ్లు జల్లినట్టయింది. ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆ అమ్మాయి ఈ ఫోన్ యూజ్ చేసింది. నువ్వే చూడు. ఈ ఫోన్ ఎవరికన్నా దొరికి ఈ ఫోటో బయటకు వచ్చుంటే లైసెన్స్ లేకుండా బండి నడిపినందుకు, సెల్ఫీ తీసి ఆడుకున్నందుకు మొత్తం పబ్లిసిటీ అయింది. ఈ కేసులో అమ్మాయి ఇరుక్కుంది. ఇంకా చెప్పాలంటే ఇన్సూరెన్స్ రావడం శ్యామ్కి కష్టం. దురదృష్టం శ్యామును వెతుక్కుంటూ వచ్చింది. అది వాడు కూడా మెల్లమెల్లగా తెలుసుకుంటున్నాడు. హాస్టల్ నుంచి కొంతమంది వెళ్ళటం చూసి ఇకపైన నాతో పాటు ఎవరుంటారని చెప్పి బాధపడ్డాడు. కానీ మేము వాడి విషయంలో ఒకే నిర్ణయంతో ఉన్నాం. వీలైనంత వరకు మేము వాడిని అన్ని గుళ్లకు తీసుకెళ్ళాం. మళ్ళీ వాడిని పాత శ్యామ్లా మార్చడమే మా యొక్క లక్ష్యం. ఒక్కసారి వాడి చేయి కదిలిన తర్వాత ఇకపై ఇంకా ఏ ఇంప్రూవ్మెంట్ లేకపోవడం వల్ల మళ్ళీ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఇలా జరిగిన పేషెంట్స్కి యాక్షన్ తర్వాత ఒక్కొక్క రోజు ఇంపార్టెంటే. రోజులు వెళ్లే కొద్దీ మళ్ళీ బాగవుతామా లేదా అని వాళ్ళు వాళ్ళ మనసుల్లోనే మదన పడుతుంటారు. మాకు బాధ కలిగించే విషయమే అప్పుడు డాక్టర్ మాతో చెప్పారు. మేము వచ్చేటప్పుడు డాక్టర్ మాతో ఓ విషయం చెప్పాడు. తిట్టే విధంగానే ఏం చెప్పాడో తెలుసా? నిన్ను పేషెంట్లా చూడకూడదు, మంచంలో ఇలాగే పడుకోబెట్టకూడదు. అరే నేను ఇంక ఎక్కడికి తీసుకెళ్లాలరా? ఇంకా మేమేం చూపించాలి? నీకేదైనా తోస్తే చెప్పు. ఇలా చూడు, ఓ రోజు అంజలి అనే అమ్మాయి ఇక్కడికి వచ్చింది గుర్తుందా? యాక్సిడెంట్ అయినప్పుడు ఆ అమ్మాయి గురించి ఆ డాక్టర్ చెప్పినట్టే ఏపీజే బుక్ తీసుకురానా, లేకుంటే ఎవరైనా సినిమా హీరోనో హీరోయిన్నో తీసుకురావాలా? అది కాకుంటే ఇంకా లేకుంటే నీ ఫేవరెట్ ఏఆర్ రెహమాన్ని తీసుకురామంటావా? మేమంతా నిన్ను తీసుకెళ్తాం. అదిరా మన ఫ్రెండ్షిప్ అంటే. వాడు ఎప్పటి నుంచో ఆశపడేది అదే కదా. పని అయిపోయింది, బండి చెక్ చేయడానికి తీసుకెళ్లారు. ఓకే ఓకే. ఏఆర్ రెహమాన్ని చూపించడానికి తీసుకెళ్దామని విజయ్ తమాషాకు చెప్పినా గానీ అందులో అవకాశం ఉందని మేము నమ్ముతున్నాం. వాడు దేవుళ్ళ అనుకుంటున్న వ్యక్తిని నేరుగా చూస్తే అదే వాడికి ఎగ్జైటింగ్ గా ఉంటుందని డాక్టర్ మాతో అన్నారు. దానికి కాలేజ్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేసింది. అందుకు మా ప్రయత్నాలు మేము మొదలు పెట్టాం. దాని గురించి మేమేం చేయాలో అన్నీ చేశాం. దీని గురించి ఏదైనా కన్ఫర్మ్ అయితే శ్యామ్తో చెప్పాలని శ్యామ్ దగ్గర మాత్రం ఈ విషయం చెప్పలేదు. ఆయన కోసం చెన్నైలో ఎవరిని కలవాలో మాకు తెలీదు. తర్వాత వీడి మ్యూజిక్ కనెక్షన్ వల్ల చిన్న హెల్ప్ దొరికింది. మేము అలా టూర్ లాగా బయలుదేరి అందరం ఇక్కడ కలిసి వచ్చాం. కానీ మాకు అన్ని ట్రిప్పుల కన్నా ఈ ట్రిప్ చాలా మంచి ఎంజాయ్మెంట్ని ఇచ్చింది. ఇంకా మేము అని వాళ్ళ ఫ్రెండ్ సందీప్ ఇంటికి నైట్ చేరుకున్నాం. సందీప్ వాళ్ళ ఇంట్లో దిగిన మేము నెక్స్ట్ డే ఉదయం సంజు ఫ్రెండ్ అయిన సేతు స్టూడియోకి వచ్చాం. మేము చాలా ఆశలతో వెళ్ళి అక్కడికి వెళ్ళి కొద్దిసేపు వెయిట్ చేసాం. హే హాయ్, నేను చెప్పాను కదా ఇతనే, నిన్న చెప్పాను కదా. హాయ్ సోను. హాయ్. హాయ్ హరీష్. ఓకే సంజు, మీరు నిన్న వచ్చారు కదా? నాకు నిన్ననే సేతు అని చెప్పాడు. నాకు మీకు హెల్ప్ చేయాలని ఉంది, కానీ రెహమాన్ సార్తో నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఏమీ లేదు. ఆయన మేనేజర్తో కూడా నాకు అంతగా పరిచయం లేదు. కానీ ఒకరు మాత్రం తెలుసుకుంటే మనకు సహాయం చేయగలరు. ఆ రూట్లో కొంచెం ప్రయత్నిద్దాం. ఆయన ఫ్రీగా ఉన్నారో లేదో తెలీదు. నేను కొంచెం కాంటాక్ట్ చేసి నైట్ మీకు ఫోన్ చేస్తాను, సరేనా? ఎలాగూ మీ ఫ్రెండ్ ఎంత దూరం తీసుకొచ్చారు కదా, అదే పెద్ద విషయం కదా. మీరేం టెన్షన్ పడకండి, అంతా మంచిగా జరుగుతుంది. ఓకే బాయ్.